డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో పంటలకు నీరు అందక రైతులు కాలువలోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో పంట కాలువకు నీరు వచ్చిన తమ పొలాలకు మాత్రం చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 రోజులుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ బోధుల ద్వారా నీరు రాకపోవడంతో సుమారు 70 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ఆకుమడి వేసేందుకు కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అయ్యా నమస్తే అండి, నా పేరు త్రిమూర్తులండి. ఎలిసిటివారిపాలెం మాది కోనసీమ జిల్లా. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాదండి. కొత్తపేట మండలం బెల్లకూరు శివారండి మాది. వాడపాలెం హోల్సేల్ అండి. కాలం మీద రెండో ఆయకట్టు వరకు నీరు కూడా అందుతలేదు సార్. ఎప్పుడు అడిగినా అధికారులు మాత్రం అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు వరకు నెల 6 రోజులు అయింది సార్. ఆకుమళ్ళు కూడా వేసుకోలేదండి. మేము అందరం కౌలు రైతులేనండి. అవునండి, ఈ వాళ్ళకి కూడా అధికారులు ఫోన్ చేస్తుంటే మీకు వస్తుందమ్మా, మీకు వస్తుందని మాట తప్ప మమ్మల్ని ఏదో పొలప మామూలుగా చెప్తున్నారు తప్ప మాకు అలా నీరు అన్న సుక్క ఇప్పుడు వరకు రాలేదండి. ఏ రైతు అయినా వచ్చి ఏమంటే వెళ్ళి బాగు చేద్దామంటే కాళ్ళ నిండా పాములండి. ఆ పాములకి భయపడిపోయి కొంతమంది రైతులు బెదిరిపోయి ఇలా వద్దు కాళ్ళ మంటలేద్దామని మంటలు కూడా ఆకులేసి మంటలేసి మేము అంతా బాగు చేసామండి నీట్గాని. కాళ్ళ బాగు చేసినా కూడా ఇవాళకి కూడా నీరు మాకు ఇవాళకి కూడా నెల 6 రోజులు అయినా కానీ ఇప్పుడు ఇవాళకి ఒక్క సుక్క కూడా నీరు రాలేదు సార్. దయించి అధికారులు కూడా మీడియా ప్రతినిధులు కోరేది ఏంటంటే మాకు దయించి మీ సేవల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని కోరుకున్నామండి. మాకు ఏం తక్షణమే నీరు కావాలి, మాకు ఏం అక్కర్లేదండి. ఏ అధికారితో మాకు చిత్తత్వం లేదు, ఏమీ లేదు. 10 సంవత్సరాల క్రితం నుంచి ఇదే పోట్లండి. సార్ మొన్న బండారు సత్యానంద గారు ఆపాం సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత. ఆపితే ఆయన మీకు ఎందుకమ్మా నీరు పుష్కలంగా ఇప్పిందని బాధ్యత నాదని హామీ ఇచ్చిపోరండి. ఇదే ఆయకొట్టు మీద ఇక్కడేనండి. ఇవాళ ఆయన కూడా ఇప్పుడు ఈ సమస్య ఈ మాటలు కూడా ఆయన వింటారని ఇది వెంటనే స్పందించి మాకు నీరు ఇప్పిందారని మేము అడుగుతున్నామండి. అంత మిక్కిలి మాకు ఏమీ లేదు. మాకు అందరూ కౌలు రైతులేనండి. దీంట్లో ఒరిజినల్ రైతులు ఎవరు ఒక్క రైతు కూడా లేరండి. అందరూ కౌలు రైతులే, చిన్న చిత్తగా రైతులు అందరూ ఉన్నారు. ఏమంటే ఇప్పుడు వరకు ఆకుమడికి ఒక్క రైతుకు ఆకుమడి వేయలేదండి. మా దయించి మాకు నీరు ఇప్పించమని మేము పదే కోరుకుంటున్నామండి. నమస్తే సార్. మాది కొత్తపేట మండలం బిళ్ళకుర్చివారు ఒకడపాలెం గ్రామం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. వాడపాలెం హోల్సేల్ కాలువ అసలు ఒక్క సుక్క నీరు స్పందించలేదండి. నెల 10 రోజులు అయింది. నెల 10 రోజుల నుంచి కాలువ అంపడ కూడా పారలేదండి. గత 10 సంవత్సరాల క్రితం మాత్రం కాలువ నెత్తి మీద వెళ్ళేదండి. ఇవాళ కాలువ పక్కంపడ కూడా రావట్లేదండి నీరు, కాలువ అంపడ కిందంపడనే. అందుకు మాకు ఆకుమళ్ళకి నీరు ఇప్పించారని మరీ కోరి స్పందిస్తున్నాం. గవర్నమెంట్ అయితే మాత్రం కాలువలు తవ్వించేసాం, ఇచ్చేసాం అన్నీ చెప్తున్నారండి. ఇక్కడ ఏం చేసినా కాలువ అంపడ మాత్రం నీరు ఒక్క సుక్క మాత్రం రావట్లేదండి. ఆకుమళ్ళు వేసుకోవాలో మానేయాలో ఏం చేయాలో రైతు పరిస్థితి అయోమయంగా ఉంది. పెద్ద కాలం అంపడ మాత్రం వెళ్తున్నాయి కానీ మా పంటకాలకు మాత్రం నీరు రావట్లేదు. అది అధికారులకు చెప్పినా స్పందించలేదండి. అదేదో మీరు దయించి మాకు నీరు ఇప్పిస్తారని మరీ మిమ్మల్ని కోరుతున్నామండి.